అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సెలరీ తోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనిని సెలరీ అంటారండి. ఇది ఇలాగా బంచ్ లాగా దొరుకుతుంది. దీని ఆకులు ఇలాగా గ్రీన్ కలర్లో ఉంటాయి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీని వాసన కూడా చాలా బాగుంటుంది. దీనిలో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏ, కే మరియు సి విటమిన్లు ఉంటాయి. అలాగే పొటాషియం, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అలాగే ఆర్టరీ వాల్స్లో బ్లడ్ ఫ్లో అనేది కూడా సరిగా అవుతుంది. ఇది లో క్యాలరీ ఫుడ్ అండి. అందుకని వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే సమ్మర్లో బాడీ కూల్ అవ్వడానికి కూడా ఇది సూపర్ ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో 95% వరకు కూడా వాటర్ ఉంటుందండి. సెలరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, త్వరగా పండిపోతుంది. నేను 2 బ్రాంచుల సెలరీ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, చిన్న బెల్లం ముక్క, 3 వరకు కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక చిన్న టమాటా తీసుకున్నాను. మీరు కావాలంటే కారం ఉన్న మిరపకాయలైనా వాడుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని వేయించుకోవాలి. నేను ఆయిల్ లేకుండా వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసైనా వేయించుకోండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసి వేయించుకుంటున్నాను. నేను ముందుగా ఆయిల్ వేయడం లేదు. పచ్చిమిరపకాయల మీద ఉన్న తడి పోయే వరకు వేయించుకొని తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టి వేయించుకుంటాను. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న సెలరీని ఆకులతో సహా ఆకులు, కాడలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న టమాటా వేసుకోవాలి. కుదిరితే పచ్చి టమాటా తీసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి. మూత పెట్టుకోవడం వల్ల అడుగు కూడా పట్టదండి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా మంచిగా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిపోయింది కదా, దీన్ని చల్లార పెట్టుకోవాలి కాసేపు వరకు. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సెలరీ పచ్చడి ఉదయం తింటే బాగుంటుందండి. ఈవినింగ్ తింటే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకనే ఈవినింగ్ కూడా తినాలి అంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. పల్లీలు ఇలాగ మెత్తగా పౌడర్ చేశాక చిన్న బెల్లం ముక్క, అలాగే సెలరీని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమీ వేయనవసరం లేదండి. నీళ్లు వేయకుండానే మెత్తగా తిరుగుతుంది. దీనిలోకి నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్టు వేసుకోండి. నీళ్ళు ఏమీ పోయినవసరం లేదు. ఇలాగా మెత్తగా తిరిగిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, మరీ బరకగా అవసరం లేదు. ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. నేను పోపు కోసం 1 టీ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. దీనిలోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుంటున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం సెలరీ పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. మీకు దొరికితే ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి. ఈ సెలరీ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.